చూస్తున్న 13వ వచనంలో అయినను మనం ఆయన వాగ్దానం కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము అనేది ఇక్కడ మనకు కనబడుతుందండి. ఇక్కడ కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనం కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును అనేది కనబడుతుంటే 13 మీ నైవేద్యము వ్యర్థము, మీకు అది నాకు అసహ్యం పుట్టించి ధూపార్పణము, దాని యొక్క త్యాగుడి, అమావాస్య విశ్రాంతి దినము, సమాజ కూట ప్రకటనలో జరుగుతున్నవి, పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజం నేను ఓర్చజాలను అనేది చెప్తున్నాడండి. ఇక్కడ కూడా 13వ వచనంలో యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టును, అలాగే చేపలు కూడా పంచిపెట్టును అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ అనుగ్రహించుట అనేది మనకు కనబడుతుంది, లేదా వడ్డన అనేది అనుగ్రహించిన స్థితి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇచ్చుట అనేది కూడా మనకు కనబడుతుంది. కొత్త ఆకాశము కోసము కొత్త భూమి కోసం మనం కనిపెట్టుచున్నాం. మీరు కనిపెట్టుచున్నారు, భూమి కొరకు కనిపెట్టుచున్నారు, వాటిని అనుగ్రహిస్తాడు ఆయన. అలాగే ఇక్కడ ఇచ్చినది ఏంటండి, చేపలు, మరి అక్కడ రొట్టెలను తీసుకొని వాటిని పంచిపెట్టును, అలాగే చేపలు కూడా పంచిపెట్టును. చేపలను పంచిపెట్టడంలో అదే సాదృశ్యం అండి. కాబట్టి అండి ఇక్కడ ఇవ్వడం గురించి, పంచిపెట్టడం గురించి, మీ నైవేద్యం వ్యర్థమని కూడా అంటున్నాడు, మరి అవి నాకు అసహ్యం పుట్టించే అంటున్నాడు. అంటే అక్కడ వడ్డన అనేది, పంపిణీ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది.